హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చి రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే కొలతల్ని యాస్టీస్గా ఫాలో అయిపోతూ చేశారనుకోండి, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా స్పైసీగా అద్భుతంగా ఉంటుంది. మరి గోంగూర రొయ్యల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, అలాగే 3 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను కేజీ రొయ్యలకి సరిపడా గోంగూర వేస్తున్నానండి. మీరు కావాలంటే గోంగూరని రొయ్యలతో కడిపే ఉడికించుకోవచ్చు. కానీ అలా ఉడికించుకోవటం వల్ల కర్రీ అనేది కొంచెం గోంగూర పచ్చిగా జిగురుగా ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూరలోని పచ్చిదనంతా పోయి జిగురు పోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ టమాటా అయినా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. ఎందుకంటే గోంగూరే పుల్లగా ఉంటుంది, మళ్ళీ టమాటా వేస్తే కర్రీ ఇంకా పుల్లగా ఉంటుంది, కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగి వేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1.5 స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. రొయ్యల్లోని వాటర్ పోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రొయ్యల్లోని వాటర్ అంతా పోతుంది కదండి, అప్పుడు 2.5 స్పూన్ల కారం వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మీకు కనుక ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని కలుపుకొని రొయ్యలకి గోంగూర కారం పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవటం వల్ల రొయ్యలకి ఆ గోంగూర పులుపు స్పైసెస్ అన్నీ చక్కగా పడతాయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 గ్లాసు వాటర్ పోసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఈ కర్రీకి ఎక్కువ వాటర్ పట్టవండి. ఇలా 1/2 గ్లాసు వాటర్ పోసుకుని ఉడికించుకున్న తర్వాత మనకి ఒక 3 నిమిషాలకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. చివరగా కొంచెం అంతా కసూరి మేతి నలిపి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలుపుకుని దించుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా పుల్లగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన కర్రీని వేడివేడిగా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.